ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండును, చూడ చూడ రుచుల జాడ వేరయ్య, విశ్వదాభిరామ వీరరవేమ. దీని అర్థం మనకు చిన్నప్పుడే తెలుసు. ఏంటి? ఉప్పు అండ్ కర్పూరము కూడా వైట్గా ఒకేలాగా స్పటికల్లాగా ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే, దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేస్తేనే దేని తాలూకా వాల్యూ దానికి ఉన్నట్టుగా మనం గుర్తిస్తాం. అలాగే క్రైస్తవులందరినీ చూసినట్లయితే అందరూ చక్కగా క్రైస్తవుల్లా కనబడుతున్నారు. అందరూ ఒక్క పోలికనే ఉంటారు. కానీ చూడ చూడ రుచుల అంటే వారు చేసే కార్యాలు, వారి మనసులో ఆలోచించేసే విధానం బట్టి, వారి యొక్క జీవిత విధానం బట్టి దేవుడికి వ్యత్యాసం కనబడుతుందట. ఏం కనబడుతుంది? తేడా కనిపిస్తుందట. 10 మంది కన్యకులు చక్కగా ఉన్నారు. అప్పటికి 10 మంది ఎవరు ఎటు వెళ్తారో తెలియలేకుండా చక్కగా అందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్లా కనిపిస్తూ ఉంటారు 10 మంది కూడా. కానీ చూడ రుచుల ఏమైపోయింది? జాడ వేరైపోయింది. కొద్ది సమయానికే వారిలో వ్యత్యాసం కనబడుతుంది. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను అలా వ్యత్యాసంగా ఉండేవాడిని కాను. నేను దేవుడి యొక్క కట్టలను ఏం చేస్తాను? నేను త్రోసిపుచ్చువాడిను కాను. దేవుడు కొన్ని విధులు నాకు ఇచ్చాడు, కొన్ని కట్టడలు నాకు ఇచ్చాడు, నేను ఖచ్చితంగా దాన్ని పాటిస్తానని చెప్పి ధైర్యంగా 5 మంది బుద్ధిగల కన్యకల్లాగా చెప్పగలిగిన క్రైస్తవుడు ఈరోజు ఉన్నాడా అంటే చాలా తక్కువ మంది ఉన్నట్టుగా మనం గుర్తిస్తుంటాం. ఎంతమంది పెర్ఫెక్ట్గా కట్టడలు పాటించి దేవుడితో ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుడితో మనం సంభాషిస్తున్నప్పుడు కానీ ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నారు? ప్రభువా, నేను కట్టడలు 100% పాటిస్తున్నాను అని చెప్పి చెప్పగలిగిన ధైర్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? నేటి క్రైస్తవుల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. మనం ఎక్కడో చోట తప్పిపోతూ ఉంటాం, ఏదో కట్టడ మిస్ అవుతూ ఉంటాము. ఆయన చెప్పిన ప్రకారం ఎక్కడో చోట నడవకుండా పక్కతో వెళ్తూ ఉంటాం. అప్పుడు ధైర్యంగా మనం ప్రార్థన చేయగలమా అంటే చేయలేము. దేవుడికి, ప్రభువా నాకు ఈ కార్యం చెయ్యి, నేను ధైర్యంగా నీ దగ్గర ఉన్నాను, ప్రభువా నాకు ఈ పని చేసి పెట్టు, ధైర్యంగా నేను కట్టడలు పాటిస్తున్నాను చెప్పి అంత ధైర్యంగా మనం గట్స్గా చెప్పగలుగుతామా దేవుడి కంటే? ప్రార్థనలోని చెప్పలేని స్థితిలోకి వచ్చేస్తుంది. అలాంటి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఓ పక్కన పెడతాడంట. ఎప్పటి వరకు పెడతాడు? అలాంటి ప్రార్థనలు కుప్పలుగా ఒక పక్కన పడి ఉంటాయంట. ఎవరి ప్రార్థన అదని చెప్పి ఆలోచన చేస్తే, ఎవరైతే భక్తిహీనంగా, ఆ పైన రాయబడింది ఎంత? భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఏంటంట? భక్తిహీనుడునై అంటే కాస్త భక్తి తగ్గి దేవుడి యొక్క ఆచరణలు, దేవుడి యొక్క కట్టడలు తప్పిపోకుండా, 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, అలా తప్పిపోకుండా ఉంటానేమో అని చెప్పి భయపడి ఆయన ఖచ్చితంగా బుద్ధిగల కన్యకల వల్ల, 5 మంది బుద్ధిగల కన్యకల వల్ల కట్టడాలన్నీ పాటిస్తానంట. భక్తులు ఆజ్ఞలన్నీ పాటిస్తానంట. ఏంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ? మనకి దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడంటే, దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ. ఏమి ఇచ్చాడండి మనకి? దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏమి లేదండి. దేవుడు తనకు నచ్చిన ప్రజల్ని తనకు నచ్చినట్టుగా మార్గాల్లో నడిపిస్తుంటాడు. అది ఆశీర్వాదకరమైన మార్గం. మనకిచ్చిన మార్గం ఏంటో తెలుసా? మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆదివారం రోజున ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి కనపడాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒక కట్టడ. భక్తిహీనుడనే ఆ కట్టడ మీరు వాడిని నేను కానని చెప్పి చెప్పగలిగిన గట్స్ మనకు రావాలి. ఇంకా యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన ఎదుట నిలవబడగలుగుతారంట. ఆయన ప్రార్థన చేయడానికి ధైర్యం సరిపోతుందంట. యథార్థంగా ఎవరైతే ఉంటారో వారు దేవుడితో ప్రార్థన చేయడానికి వారికి చాలా గట్స్ ఉంటాయి. ఆ యథార్థవంతమైన ప్రార్థన చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ఒక పెర్ఫ్యూమ్ లాగా ఉంటుంది, పరిమళ తైలంలాగా ఉంటుందంట. ప్రార్థన చాలా బాగుంటుంది దేవుడికి. ఎవరికి? ఎప్పుడు? ఆయన కట్టడలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన టైం టేబుల్, ఆయన ఇచ్చిన ప్రణాళిక, ఆయన ఇచ్చిన టైమింగ్స్ ఎవరైతే పాటిస్తారో వారి యొక్క ప్రార్థన అంట అది ఎంతో సువాసన, అరోమా అంటది, సువాసన అలా వెళ్తుందంట. ఆ ప్రార్థన వెంటనే దేవుడు స్వీకరించి ఆనందపడతాడంట. ఎందుకు? ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? నేను నీ ఆజ్ఞలను త్రోసిపుచ్చేవాడిని కాను, నీ కట్టడను నేను వ్యతిరేకించేవాడిని కాను, నీవు చెప్పిన ప్రకారం నేను నడుస్తున్నానని చెప్పి చేసే ప్రార్థన, బ్రతికే జీవితము దేవుడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందంట. ఈరోజు క్రైస్తవులు చూస్తే అలా లేరు అన్నట్టుగా మనకే తెలిసిపోతుంటుంది. బయట చూస్తుంటే మనం చేస్తున్నంత భక్తి కూడా చేయలేని ఎంతోమంది నార్మల్ పీపుల్స్ క్రైస్తవుల కింద ఈరోజు చాలామంది అవుతూ ఉంటారు.
నిజమైన క్రైస్తవులు ఏం చేయాలో తెలుసా? నిజమైన క్రైస్తవులు చేసే పద్ధతి ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఆలోచించే వారే నిజమైన క్రైస్తవులు. శారీరకంగా ఆలోచించే వారు నిజమైన క్రైస్తవులు కాదు. ఆజ్ఞలన్నీ కూడా మనల్ని ఎటు తీసుకెళ్తాయో తెలుసా? కట్టడలన్నీ పాటిస్తే, యథార్థంగా ఉంటే ఆ జీవితం ఎక్కడికి వెళ్తుంది? దేని మీద ఆలోచనలు తీసుకెళ్తుంది అంటే దేవుడి వైపు మన ఆలోచన మారుస్తుంటుంది. దేవుడి మీద మనకి విశ్వాసం బలపరుస్తుంటుంది. దేవుడు అంటే మనకి ప్రేమ కలుగుతుంది. దేవుడు అంటే మనకి గౌరవం కలుగుతుంది. దేవుడు అంటే మనకి అదే విధంగా భయం కూడా కలుగుతుంది. ఎప్పుడు ఆజ్ఞలన్నీ పాటిస్తే, కట్టడలన్నీ వివరించిన వివరణ ప్రకారంగా మనం నడిస్తే దేవుడు అంటే ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. మన ఆలోచన, మన చూపు, మన తలంపులన్నీ కూడా కాస్త పైకి వెళ్ళడం మొదలెడతాయి. అలా కాకుండా ఆలోచనలన్నీ కూడా కిందనే ఉన్నాయి అనుకోండి, ప్రార్థన చేసిన ప్రార్థన అంతా కూడా భూమి మీదే తిరుగుతుంది అనుకోండి, అది ఏమైనా అది ఆత్మీయ సంబంధులమైన విషయం అంటారా? భక్తులు ఎంత బాగా చెప్తున్నారో తెలిసిన ఒక్కొక్క సందర్భంలోని ఆత్మీయులంట ఆత్మీయ సంగతుల కోసం ఆలోచన చేస్తుంటారు. శరీర సంగతుల కోసం ఆలోచన చేస్తుంటారు. మన శరీరం సంబంధులమే కాదంటలేదు, కానీ ఎల్లకాలం మన ప్రార్థనలోని, ఎల్లకాలం మన భక్తి, ఎల్లకాలం మన ఆరాధన అంతా కూడా శరీర సంబంధంగానే ఉంటే మనం భూ సంబంధం అయిపోతాం, మన శరీర సంబంధం అయిపోతాం. శరీర కోరికలు తీర్చుకోవడానికి మన ప్రార్థన ఉంటూ ఉంటే ఎలాగండి? మన ప్రార్థన, ఆలోచన, భక్తి అంతా కూడా కేవలం ఈ శరీర సంబంధంగానే తిరగడము అంత ప్రాముఖ్యమైన విషయము కాదు, అంత విలువైన భక్తి జీవితము కాదు అని చెప్పి దేవుడు మనకి తెలియదు. ఆజ్ఞలు పాటిస్తే, మనకి యథార్థ హృదయంగా ఉంటే ఆజ్ఞలు పాటిస్తే మనకి ఏం తెలుస్తుందో తెలుసా? దేవుడు ఎవరో కనబడతాడు, దేవుడు ఎలాంటివాడో తెలుస్తుంది. అప్పుడు మనం శరీర సంబంధంగా ఎక్కువ ఆలోచన చేయము. ఆలోచన చేస్తాం, మంచి ఆరోగ్యం ఉండాలి, శరీరానికి మంచి ఆస్తి ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి షెల్టర్ ఉండాలి, అంతా ఓకే. ఇవన్నీ కూడా తాత్కాలికం అని చెప్పి ఎప్పుడైతే మనం ఆలోచన చేసి మన ఆత్మీయంగా ఎదుగుతామో దేవుడు ఇవన్నీ కూడా సిద్ధం చేస్తాడు. దీని మీద మన మనస్సు ఉంచడు, దీని మీద మన మనస్సు లగ్నం చేయకుండా ఎప్పుడైతే పైన ఉంటామో అప్పుడు ఆజ్ఞలు పాటించిన వారు అవుతాం, ఆత్మీయ సంబంధం అవుతాం. అంతేగాని మన ప్రార్థన అంతా కూడా భూ సంబంధంగానే ఉంటాయి. అభివృద్ధి చేయ ప్రభువా, ఆర్థిక పరంగా అభివృద్ధి చేయ ప్రభువా, ఆర్థిక పరంగా అభివృద్ధి చేయ ప్రభువా. మన ప్రార్థన అంతా ఇక్కడే ఉన్నదనుకోండి, అది స్వచ్ఛమైన ప్రార్థన కాకపోవచ్చేమో. ఒక సందర్భంలోని మన ప్రార్థన పూర్తిగా శరీర సంబంధంగా ఉండకూడదు, కాస్త ఆత్మీయ సంబంధంగా కూడా కొన్ని విషయాలు యాడ్ చేయాలి. ఖచ్చితంగా మనం ఆత్మీయ సంబంధంగా ఎదిగే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మన ప్రార్థనలో అంశాలు అలాంటివి ఎత్తుకోవాలి. ప్రభువా నన్ను ఆత్మీయంగా ఎదుగుదల చేయి, ప్రభువా నన్ను కాస్త పైకి చూసే చూపులు నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేయాలి. కాస్త తలంపులన్నీ కొద్దిగా పైకి చూసే తలంపులు నాకు ఇవి ప్రభువా, మరీ కిందనే చూస్తున్నానంటే ఏదో శరీరం కోసమే ఆలోచన చేస్తున్నాను, శరీరం కోసమే ప్రార్థన చేస్తున్నాను, నా శరీర సంబంధాలు బాగుండాలనుకుంటున్నాను, అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, ఇదంతా ప్రార్థన అంతా కిందనే తిరుగుతుంది ఏంటి ప్రభువా, కాస్త నాకు మంచి ప్రార్థన ఇవ్వా అని చెప్పి అడగాలంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతుంటాడు కదా, చాలా దూరంగా ఉన్నా సరే దగ్గరికి వచ్చేస్తాడు. మనకి ఒక ప్రార్థన వెలుగుతున్న దీపం లాంటిది. ఒక జీవితం, యథార్థమైన జీవితం దేవుడి దృష్టికి వెలుగుతున్న దీపంలా కనబడుతుందంట. మనం నీతిగా నిజాయితీగా బ్రతుకుతే దేవుడి దృష్టికి మనం వెలుగుతున్న జ్యోతుల వల్ల కనబడతామంట. పైనుంచి చూస్తున్నప్పుడు ఒక జ్యోతి వెలుగుతుంది, ఒక ఆత్మ వెలుగుతుంది. కంచరపాలెంలో యేసు అందరికీ ఉపకారి ప్రార్థన మందిరంలో కొన్ని ఆత్మలు వెలుగుతున్నాయి. ఒక చర్చిలో 1,00,000 మంది ఉండొచ్చు, కానీ దేవుడు పైనుంచి వస్తే ఒక 20-30 వెలుగుతూ మిగిలినన్ని శరీర సంబంధంగా ఎదుగుదల కోసం దేవుడి దగ్గరికి వస్తున్నట్టుగా దేవుడు చూస్తాడు. అవి ఆరిపోయిన ఆత్మలవి. వారి ప్రార్థన, వారి భక్తి అదంతా కూడా లోకానుసారంగా ఎదుగుదల కోసమే వస్తుంటే అది బిజినెస్ అయిపోతుంది. దేవుడికి అది నచ్చదు. ఆ భక్తి జీవితం దేవుడికి నచ్చదు. దేవుడి దగ్గరికి వస్తే ఏదో చేస్తాడు, నేను అందుకే వస్తాను. ఇది ఏంటంటారు? దీన్ని భక్తి అనరు, దీని భక్తి అస్సలు అనరు. దీన్ని దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఇది జరుగుతుంది అందుకే నేను వస్తాను, సో ఇది జరగలేదు నేను రాను. ఒక యూట్యూబ్లోని ఒక అతను చాలా చాలా కామెడీగా చిన్న క్లిప్ పెట్టాడు. అదేంటంటే, చచ్చిన చేపకైనా విలువ ఉంది, నీకు నాకు విలువ ఉందా? చేపకు 100 రూపాయలన్నా ఇస్తాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరైనా ఇస్తారని చెప్పి క్లిప్ పెట్టాడు. నవ్వుకున్నాం. తర్వాత ఇంకో క్లిప్ పెట్టాడు. అందులో ఏముంది తెలుసా? ఒక ఆమె వచ్చిందంట, వాళ్ళ గేదెకి కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు, పాలు ఇవ్వట్లేదు. గేదె అంటే పాలు ఇస్తలేదు, కొన్ని పాలు ఇచ్చేది ఏదో ఉంది, ఆవో గేదో, అది పాలు ఇవ్వట్లేదు, ఆహారం సరిగ్గా తింటలేదు, ప్రార్థన చేయమని వచ్చింది. ప్రార్థన చేయమని వస్తే ఈతను ప్రార్థన చేస్తే అది పాలు ఇస్తున్నాం.
పాలిస్తుంది. ఈవిడ తర్వాత వారం నుంచి చర్చికి వచ్చి కూర్చుని పోతుందంట. ఆయన చెప్పిన విధానం చర్చికి వచ్చి చక్కగా కూర్చుని పోతుంది, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది, అది చక్కగా పాలిస్తుంది. కొన్ని రోజుల తర్వాత, ఒక 4-5 నెలల తర్వాత దానికి ఏదో జబ్బు చేసి చచ్చిపోతే ఈవిడ వచ్చి ఫాస్ట్గా నిలదీసి గొడవ పెట్టుకుని చర్చి మానేసిందంట. ఆ గేటుకి బాగున్నది చర్చికి వచ్చింది, ఆ గేటు చచ్చిపోగానే గేట్ ఎలాగా అని చెప్పి చర్చి మానేసిందంట. అది ఏమైనా దేవుడికి నచ్చే భక్త? ఆ కూర్చున్న విధానం దేవుడికి నచ్చే విధానమా? ఆ చర్చికి వచ్చే తలంపు దేవుడికి నచ్చే తలంపా అంటే కాదు. ఏదో ఆశిస్తుంది, ఏదో కలిగింది, ఏదో ఉండాలి అక్కడ, అది ఉంచాడు కనుక, అది చేశాడు కనుక, అది ఫలింపజేశాడు కనుక దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంది అంతే. అది లేదనుకో దేవుడు కూర్చోదు. దేవుడు అది కోరుకోవట్లేదు. అలా ఉండే భక్తి దేవుడికి ఇష్టం లేదు అసలు. అదే కదా టెస్ట్ జరుగుతుంది. నీకున్నా లేకున్నా, మనం ఎన్ని పాటలు పాడుకున్నా, ఏదున్నా ఏది లేకపోయినా యోబు గారిలాగా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అన్న స్థితికి మనం చేరాలి. అప్పుడే యథార్థంగా మనం బ్రతికినట్టుగా అవుతుంది దేవుని దృష్టిలో. అప్పుడే మనం కట్టడలన్నీ పాటించినట్టు అవుతుంది. మన ప్రార్థన, మన ఆలోచన, మన తలకు ఎల్లవేళలా కింద ఉండడానికి వీలు లేదు అన్న సంగతి ఈరోజు క్రైస్తవులు తెలుసుకోవాలి ఖచ్చితంగానే. కింద ఉండకూడదు, మన ప్రార్థన పూర్తిగా కింద ఉండడానికి వీలు లేదు. వాళ్ళు బుద్ధి లేని కన్యకలు అయిపోతారు. మన ప్రార్థన, మన ఆలోచన విధానం, మన తలంపులన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చే విధానంలో వెనకాల ఉన్న మన ఆలోచన కూడా మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల పొజిషన్ ఉండాలి. ఇదే అయితే దేవుడికి అది నచ్చే భక్తి కాదు. వారు ఒక్క సమయంకి వచ్చేసరికి అంతవరకు బాగానే కనబడతారు, అందరూ బాగానే కనబడతారు, ఉప్పు కప్పూరంలో కనబడతారు, అందరు భక్తుల్లో ఆగే కనబడుతుంటారు. చివరికి వచ్చేసరికి తేలిపోయే రోజు ఒకటి వస్తుంది కదా. అప్పుడేమవుతుంది, ఈ ప్రార్థన మనం చేయలేము, ఆయన ముందు మనం ధైర్యంగా కూడా నిలబడలేము. ఎప్పుడు ఒక తేలిపోయే రోజు వస్తుంది, రుచి చూచే రోజు. ఆ రుచి చూస్తే, ఆ వాసన చూస్తే అప్పుడు దేవుడికి తెలిసిపోతాయి ఏది ఉప్పో ఏది కర్పూరమో, ఎవరు 5 మంచివారు, ఎవరు 5 అల్ప విశ్వాసులు. విశ్వాసులే భక్తిహీనులు, భక్తిలో హీనము, కాస్త తక్కువ భక్తిలో, కాస్త నిర్లక్ష్యం, చాలా తక్కువ నిర్లక్ష్యం, లిమిటెడ్ నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యం కూడా దేవుడి దృష్టిలో నచ్చదు. దేవుడు ఒకటి చేయమన్నాడంటే అది చెయ్యాలి. దేవుడు మనల్ని ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయాలి. దేవుడు మోకరించమన్నాడు, దేవుడు మోకరించాలి. దేవుడు చేతులు పైకెట్టమన్నాడు, దేవుడు చేతులు పైకెత్తాలి. ఏ దాంట్లో కూడా మనం నిర్లక్ష్యం వహిస్తే దేవుడికి నచ్చదు. ఎందుకు నచ్చదు? వీళ్ళని తీసుకెళ్ళి 10 మంది కన్యకల్లోంచి సెపరేట్ చేసేస్తాను అంటున్నాడు. క్రైస్తవుల్లో ఎంతోమంది, దాదాపుగా లెక్కలేస్తే ఎంతోమంది అల్ప విశ్వాసులే కనబడుతుంటారు. వారి భక్తి జీవితం అంతా కూడా లోకానుసారంగా ఉంటుంది. ఈ లోకంలో జరిగే 100 సంవత్సరాలు కూడా బ్రతకము, 80 years బ్రతుకుతారేమో, 70 బ్రతుకుతారేమో, 70 సంవత్సరాలు. దీనికోసమే తిరిగితే కోట్ల సంవత్సరాలు దేవుడు జీవితం ఇస్తాడని నమ్మలేదు ఎవరు? ఈ క్రైస్తవులు. అన్ని సంవత్సరాల జీవితం ఉందని చెప్పి అది నమ్మట్లేదు, అది విశ్వసించట్లేదు. ఎవరైతే అది విశ్వసించట్లేదు వారు నిజమైన క్రైస్తవులు కానే కాదు అని చెప్పి ఈరోజు దేవుడు సెలవు చేస్తున్నాడు మీకు. ఎప్పుడైతే మనకి శాశ్వతంగా జీవించే రోజులు ఉన్నాయి, దేవుడు ఇస్తాడు అని నమ్ముతారో వారి విశ్వాసము, వారి ప్రార్థన, వారి తలంపులన్నీ కూడా పైన ఉంటాయి, ఖచ్చితంగా పైన ఉంటాయి. అంత్యకాలంలో అంత్యకాలం అంటే ఎప్పుడు? అంత్యకాలం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి ఎవరైనా? అంత్య దినములు స్టార్ట్ అయ్యి అబద్ధ బోధకులు వస్తారన్న సంగతి స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి? బైబిల్ చదువుతున్నారు కదా, ఏమండి? చాలా రోజులు అయిపోయింది. సింపుల్గా చేసేసారు. దాదాపుగా యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా స్టార్ట్ అయింది అన్నట్టుగా మనకి బైబిల్లో చూస్తూ ఉంటాం. ఏమనంటే ఆ మొదటి తరంలో భక్తులే చెప్పేశారు, అబద్ధ బోధకులు మీలో నుంచి వస్తారు. అబద్ధ బోధకులు బోధ ఎలా ఉంటుందో నేను చెప్తాను, చాలా సింపుల్గా చెప్తాను మీకు. ఏ బోధ అబద్ధ బోధ ఈ రోజు నుంచి క్లారిటీ వచ్చేస్తుంది. ఏ పాస్టర్ అయితే, ఏ బోధకుడు అయితే అతని దగ్గర 100 మంది ఉండే, 1,00,000 మంది ఉండే, అతని బోధలో పూర్తిగా శరీర సంబంధమైన విషయాల మీదే తిరుగుతూ ఉంటే బోధ ఆశీర్వాదం 24 గంటల ఆశీర్వాదమే తిరుగుతుంటే, ఏ ఆశీర్వాదం? ఈ లోక సంబంధంగా డెవలప్మెంట్, ఈ లోక సంబంధంగా పొజిషన్ మరణం, ఈ లోక సంబంధంగా ఆరోగ్యం, ఇక్కడే తిరుగుతుంటే అతను ఎంత పెద్ద బోధకుడైనా ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, అతను అబద్ధ బోధకుడు. ఎందుకంటే ఒక బోధకుడికి అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటో తెలుసా? ఈ లోక సంబంధంగా మనుషుల్ని ఆశ చూపించి అక్కడే ఉంచకూడదు. క్రైస్తవుల్ని ఒక మబ్బి పెట్టి, మాయ పెట్టి లోక సంబంధులుగా తీర్చిదిద్దకూడదు అని అతనికి అర్థం అవ్వాలి.
అతనికి అర్థం అవ్వలేదు అంటే అతను ఆత్మగా నడిపింపట్లేదు, దురాత్మ శక్తుల చేత నడిపింపబడి తన టాలెంట్ కొట్టి ఏం చేస్తున్నాడో తెలుసా, చాలా మందిని లోక సంబంధాలుగా తీర్చిదిద్దుతున్నాడు. ఎందులోని? దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టే. లోక సంబంధంగా మీరు ఆశ పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. భక్తులందరినీ దేవుడు దీవించాడు, కానీ వారి ఆలోచన అంతా కూడా పై లెవెల్లో ఉంది. వారి ప్రార్థన అంతా కూడా చాలా గొప్పగా ఉంది. ఎప్పుడైతే ప్రార్థన గొప్పగా ఉంటుందో నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే నీ ఆలోచన పైన ఉంటుందో నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. అలా కాకుండా నీ ఆలోచన అంతా పరిస్థితుల మీద ఉందనుకో, నీ ఆలోచన అంతా నీ స్థితిగతులు పెంచుకోవడానికే ఉందనుకో, ఆ ప్రార్థన చెల్లదు. అలా ఎవరైనా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే, ఎక్కడన్నా మీరు వింటూ ఉంటే ఒకటే అనుకోండి, ఇది 24 గంటలు లోక సంబంధంగానే మమ్మల్ని స్టిక్ చేసే విధంగా ఉందేమో అని ఆలోచన చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక పాస్టర్ అనేవాడు ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏం చేయాలి, ఆత్మీయంగా ఎదిగేటట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి, దేవుడిని చూసేటట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి, పరలోక సంబంధంగా మిమ్మల్ని ఆలోచింపచేయాలి. ఆత్మీయ సంబంధాలు ఆత్మీయ విషయాలనే ఆలోచిస్తారని చెప్పి బైబిల్ చెప్తుంది. మీరు కాస్త ఆత్మీయంగా ఆలోచించేటట్టుగా ఏ బోధన వినబడితే ఓకే, దేవుడు మాకు మాట్లాడుతున్నారు. అలా కాకుండా పూర్తిగా ఈ లోక సంబంధంగానే మిమ్మల్ని అట్టే నడిపిస్తూ ఉంటే, మీ ఆలోచనలన్నీ అట్టే నడిపిస్తూ ఉంటే ఆ బోధ సరైన బోధ కాదు, అది దేవుడిచ్చిన బోధ కాదు, అది దేవుడిచ్చిన మార్గము కాదు. మన ఆలోచనలన్నీ కింద ఉండడానికి వీలు లేదని చెప్పి ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మన ఆలోచన పైన ఉండాలి. మన స్థితిగతులన్నీ ఆయన పట్టించుకుంటాడు. మన ప్రార్థన పైన ఉండాలి. చిన్న విషయాలనే ఆయన చేస్తాడు. చిన్న విషయాలు అసలు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు. అవన్నీ మీకు చెయ్యాలని నాకు తెలీదా? చెప్పండి, ఇలాగ అంటున్నాడు. అవన్నీ మీకు కావాలని నాకు తెలీదా? మీరు కొద్దిగా పెద్దవాళ్ళు అవ్వండి. ఏంటి, మీరు కొంచెం పెద్దగా ప్రార్థన చేయండి, యథార్థంగా ఉండండి, కట్టడలు పాటించండి, నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చదువుకొని ముగించేస్తాను. ఏమన్నాడంటే, దోషక్రియలు నేను చేయనొలకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే ప్రతిఫలము, మనం యథార్థంగా బ్రతికితే, నిర్దోషంగా ఉంటే మనకు ఊరికినే ప్రతిఫలం వస్తుంది. మనం ఏమీ చేయక్కర్లేదు. యథార్థంగా బ్రతికితే, మన జీవితం చక్కబెట్టుకుంటే, మన జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, చక్కగా ప్యూర్గా దేవుడికి కనబడితే అది చూసి మనకి ఏం కావాలో చేసేస్తాడంట. ఎంత సింపుల్గా ఉందండి. 2 రకాల ఆశీర్వాదాలు కదా. యథార్థంగా బ్రతికితే దేవుడు ఏం కావాలో ప్రతిఫలం ఇస్తాడు. యథార్థవంతులు దేవుడిని ఒక దర్శనము చేస్తారు. ఎప్పుడు చేస్తారు? పరలోక రాజ్యం వారిదే. యథార్థంగా బ్రతికిన వారిని తీసుకెళ్ళి దేవుడు తన సింహాసనం పక్కన కూర్చోబెడతాడు. యథార్థంగా బ్రతికే వారి ప్రార్థన ఆయన వింటాడు. యథార్థంగా బ్రతికే వారికి ప్రతిఫలం ఇస్తాడు. నిర్దోషుల చేతులు ఎక్కడికి వెళ్తాయండి? నిర్దోషుల చేతులు ఏమైపోతాయి? దోషము చేసిన వారి చేతులు దేవుడు ఒప్పుకోడు. నిర్దోషులుగా బ్రతికితే ఆ చేతుల తాలూకా ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. మనం అడగక్కర్లేదు, మన దేవుడికి ప్రాక్టికల్గా అడగక్కర్లేదు. నీ జీవితం బాగుంటే నీకేం కావాలో అవన్నీ జరిగిపోతాయి. నీ ఆలోచన బాగుంటే నీకు ఏది మంచిదో అది జరిగిపోతాయి. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీకు ఏ ఆలోచనతో ముందుకు నడిపించాలో ఆయన ఆలోచన ఇస్తాడు. ఆలోచనకర్త అంటే మన దేవుడు, నిత్యుడొక దేవుడు, ఆలోచనకర్త అంటే మన దేవుడు. మనకు ఆలోచన ఇస్తాడు. ఎప్పుడు? యథార్థంగా బ్రతికితే మనకు ఆలోచన అతనే ఇస్తాడు. మన మార్గాలు మారుస్తాడు. మన ఆలోచన ఒకవైపు వెళ్తుంటే నో, దానికన్నా ఉత్తమమైన మార్గం మీకు చూపిస్తానంటాడు. మార్గాలు మారుస్తాడు మన దేవుడు. మార్గాలు మార్చి ఉత్తమమైన ఇచ్చే దేవుడు. ఎప్పుడు? నీ స్థితి బాగుంటే, దేవుడి దృష్టిలో, దేవుడి యొక్క సంకల్పంలో నువ్వు ఉండగలిగితే, యథార్థంగా బ్రతికితే, నిర్దోషమైన చేతులు నీకు ఉంటే, దోషము చేసే చేతులు కాదు, దోషం చేసే తలంపులు కాదు, నిర్దోషమైన తలంపులు, నిర్దోషమైన ఆలోచనలు నీకుంటే యథార్థవంతులు ఖచ్చితంగా ఏం చేస్తారు? వర్ధిల్లుతారని చెప్పి బైబిల్ చెప్తుంది. వారు ఏమీ కష్టపడక్కర్లేదు, వర్ధిల్లుతారంట, అంచెలంచెలుగా పైకి వెళ్తారంట. ఇప్పుడు యథార్థంగా ఉంటే చాలు. దేవుడి ఎడల యథార్థంగా ఉండాలి. ఖచ్చితంగా కట్టడలు పాటించాలి, ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలి. దేవుడు ఏది మనకు చెప్తున్నాడో అది పాటించాలి. దేవుడు ఏది కూడా ఈ రోజుల్లో డైరెక్ట్గా చెప్పకుండా దేవుడు తన యొక్క దాసుల ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో, అమ్మ మీరు ఈ టైంకి రండి, అమ్మ మీరు ఎలా చేయండి, అమ్మ మీరు ఎలా చేయండి, ఇదంతా కూడా దేవుడు మనతో మాట్లాడుతుండగా తీసుకోవాలి. ఇదే దేవుడి యొక్క
మాట కింద మీరు తీసుకుని ఆ చెప్పిన ప్రకారంగా నడిస్తే చాలు మీరు యథార్థవంతులు అవుతారు. ఆ చెప్పిన ప్రకారంగా నడిస్తే చాలు మీరు ఆజ్ఞలు పాటించిన వారు అవుతారు. ఆ చెప్పిన ప్రకారంగా మీరు జీవిస్తే చాలు మీరు కట్టడలు పాటించిన వారు అవుతారు. కట్టడం అంటే ఒక కట్టడి ఇస్తున్నారు, ఒక మాస్టర్ గారు కట్టడి ఇస్తున్నారంటే ఆ తలంపు దేవుడే ఇస్తారు. ఆ మాస్టర్ గారు ఒక మాట చెప్పారంటే ఆ మాట దేవుడే రప్పిస్తుంటాడు. సంఘానికి అభివృద్ధి కలిగించే నిమిత్తము దేవుడే ఆలోచనలు ఇస్తుంటాడు, దేవుడే కట్టడి ఇస్తుంటాడు, దేవుడి యొక్క ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. అవన్నీ మనం పాటిస్తే చాలు. అమ్మ త్వరగా వచ్చాను, ఇది ఆజ్ఞ, ఇది కట్టడ, ఇది 5 బుద్ధిమంది కన్యకల లిస్టులో మనం చేరుస్తుంది త్వరగా వచ్చేస్తే. అలా కాకుండా పాస్టర్ గారు చెప్పినా మనకి లెక్కలేదు, నెక్స్ట్ భక్తులు చెప్పినా సంబంధం లేదు, దేవుడే మాట్లాడినా సంబంధం లేదంటే అది కష్టం అయిపోతుంది. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరం కూడా కలిసి దేవుని ఆరాధన చేయాలి, ఇన్ టైంలో ఆరాధన చేయాలి. ఖచ్చితంగా అందరం కూడా అలాంటి ఆరాధనలోకి వెళ్దాము, అలాంటి యథార్థమైన జీవితం జీవిద్దాము. మనకు కావాల్సినవి ఊరినే సంపాదించుకుందాం కష్టపడకుండా. యథార్థవంతులకి అన్నీ కూడా ఊరికినే జరుగుతాయంట, ఏదో దాచిపెట్టినట్టు. ఎక్కడెక్కడో ధననిధులంట యథార్థవంతులకు ఊరికినే వచ్చి పడిపోతాయంట. ఇతరుల తాలూకు ఆస్తులు వీరికి కలుస్తాయంట. ఎప్పుడు యథార్థంగా ఉంటే. నువ్వు యథార్థంగా లేకుండా ఎంత గింజుకున్నా సరే నువ్వు కడుగు కూడా ముందుకి వేయలేవు. నో, దేవుడి సన్నిధికి వచ్చిన మీ అందరికీ దేవుడు సెలవిస్తాడు, యథార్థంగా ఉందాం. యథార్థంగా ఉండడం అంటే ఏమీ లేదు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం. దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే కూడా ఏమీ లేదు. దేవుడు ఏదైతే పాస్టర్ గారి చేత మిమ్మల్ని ప్రేమించి మీరందరూ బాగుండాలని చెప్పి ఆశపడుతున్న పాస్టర్ గారి చేత మాట్లాడిస్తున్నాడో అవన్నీ మనం పాటించాలి. ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఇవన్నీ కూడా యాజరీగా ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా పాటిస్తే మీ అందరి జీవితాలు ఊరికినే డెవలప్మెంట్ అవుతాయి, కష్టపడకుండా డెవలప్మెంట్ అవుతాయి. మీరు 10 రూపాయలు వస్తుంది అనుకుంటే 1,00,000 రూపాయలు వస్తుంది ఆ టైంలోని. అంత గొప్ప జీవితం దేవుడు ఎందుకు ఇస్తాడంటే మీ యొక్క యథార్థమైన నిర్దోషమైన చేతులను బట్టి మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి దేవుడు ఈరోజు మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తాడు. అటువంటి వాగ్దానం మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఇచ్చారని ప్రార్థన పూర్వకంగా ఉందాము. అందరూ లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు యవనస్తుల ముందుకు వచ్చి మన ఆరాధన నడిపించుకుంటుగా ఆత్మతో సత్యంతో పూర్ణ బలంతో దేవుని ఆరాధన చేద్దాం, దీవెనలు పొందుదాం.